హాయ్! అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ వీడియో అండి. వీడియో అయితే మార్నింగే పెట్టాలి నేను. లేట్ అయింది. కొంచెం పని వలన. ఫస్ట్ అయితే ఇంకా అంటే ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నామండి. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే, మరి రాత్రి మిగిలిపోయిన అన్నంతో మరి మీరేం చేస్తారు మరి అన్నది కింద కామెంట్ చేయండి. నాకైతే అలాగా పాడేయడం అయితే ఇష్టం ఉండదండి. ఏదో ఒకటి అయితే అలా చేసి పెట్టేసుకుంటాను. మా వారైతే ఈరోజు ఎలాగో మంగళవారం కదా అని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా చీరుకొని కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్నాక అప్పుడే 2 ఎగ్స్ అయితే నేను కొట్టుకొని అందులో వేసుకున్నాను. తర్వాత అయితే ఎగ్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక అప్పుడు కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నా స్టైల్లో అయితే ఇలా చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారన్నది మీరు కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇందులో మనం కూరగాయలు కూడా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడాను. ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఇంకేమీ లేవని అలాగైతే సరిపెట్టేసాను నేను. తర్వాత అయితే లాస్ట్‌కి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే. తర్వాత అయితే తిప్పుకుంటూ ఉండాలండి. లేకపోతే కొంచెం అడుగున అంటే మాడిపోద్దేమో అన్నట్టుగా నేను తిప్పుతున్నాను. తర్వాత పక్కనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను మా బాబుకి. ఇటు సైడ్ అయితే నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకెందుకో రాత్రి మిగిలిపోయిన అన్నం అయితే పాడైపోద్ది అవుదండి. అంటే పడేసుకుంటే ఇంకేమొస్తది, ఇవి కూడా కొనే బియ్యమే కదా అని అందుకని ఇలా ఫ్రైడ్ రైస్, పులిహోర, అలాగే వామన్నం అలాగైతే చేస్తానండి నేను. తర్వాత అయితే రైస్ అయితే వేసేసుకున్నాను. ఎగ్ ఫ్రై అయిపోయాక రైస్ వేసేసుకొని పైన అయితే సాల్టు అలాగే కొంచెం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలా కూడా వేసేసుకొని మనం తిప్పేసుకోవడమే. సాల్ట్ అయితే మనకు టేస్ట్‌కి సరిపడగా సాల్ట్ వేసేసుకోవడమే. తర్వాత అయితే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చండి. అంటే కొత్తిమీర అయితే ఇంట్లో లేదని కొత్తిమీర కూడా ఏమీ వేయలేదు. కొత్తిమీర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. తర్వాత అయితే నా వీడియోస్ అయితే డైలీ పెట్టాలనుకుంటున్నాను. డైలీ అయితే పెడతానండి వీడియోస్ నేను. లాస్ట్‌కి టేస్ట్ అయితే ఎలా ఉందనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మా వారు కూడా బాగుంది అన్నారు, బాగా చేసావన్నారు. అంటే చాలా సార్లు చేశానండి. ఈసారి అయితే డిఫరెంట్‌గా టేస్ట్ అయితే బాగుంది. ఉంటాను మరి. తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.